హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు చొప్పున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మన ఫేస్కి అప్పటికప్పుడు చక్కగా మంచి బ్రైట్నెస్ కావాలి, అలానే మంచి గ్లోయింగ్గా రావాలి అని అనుకున్నప్పుడు ఈ టిప్ని చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. మనం అప్పటికప్పుడు చక్కగా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎక్కువగా మనీ ఖర్చు పెట్టుకొని బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఇలా ఇంట్లోనే న్యాచురల్గా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలాగ అరచేతిలో కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ రెండు ఒకేసారి కలపాలండి. మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది ఫేసు. నిజంగా చెప్తున్నానండి. నేను ఇలా అప్లై చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. చాలా మంచి గ్లోయింగ్ అయితే వస్తుందండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ అలానే పౌడర్ మీరు యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఏదైనా కూడా పౌడర్ వేసేసుకొని ఫెయిర్ అండ్ లవ్లీ ఇలా రెండు వేసేసి చక్కగా ఫేస్కి అప్లై చేసామనుకోండి మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. బియ్యం కడిగిన వాటర్ మనం పారబోస్తూ ఉంటాం కదండి, చాలా బాగా హెల్ప్ అవుతుందండి. బియ్యం కడిగిన వాటర్ ఫస్ట్ కడిగిన వాటర్ని పారబోసేసి సెకండ్ టైం ఇలా కడిగిన వాటర్ని ఏదైనా ఒక గ్లాస్లోకి తీసుకోవాలండి. ఈ వాటర్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మనకి ఎక్కువగా ఆడవాళ్ళలో వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది కదండి, అంటే వేడి ఎక్కువగా ఉండటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా బియ్యం కడిగిన వాటర్ని సెకండ్ టైం కడిగిన వాటర్ని ఈ విధంగా తాగుతూ ఉన్నాం అనుకోండి, నైట్ రోజు పడుకునే ముందు ఇలా ఈ వాటర్ తీసుకుని తాగుతూ ఉంటే ఆ సమస్య అనేది తగ్గిపోతుందండి. ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. మనం ఏదైనా ఇలాగ డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు స్పూన్స్ పెట్టుకుంటూ ఉంటాం కదండి. స్పూన్స్ మనం ఇలానే పెట్టేస్తే ఒక్కోసారి అది పట్టదు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా రివర్స్లో స్పూన్ని పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనం తీసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. ట్రై చేయండి. చూసారా, ఈ విధంగా మనం స్పూన్ని రివర్స్లో పెట్టేసామనుకోండి అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. సమ్మర్ వచ్చేసింది కదండి, మనకి ఎక్కువగా బాడీలో టెంపరేచర్ అంటే వేడి ఎక్కువగా ఉండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి. మన ఒంట్లో ఉన్నటువంటి వేడి తగ్గిపోతుంది. అలానే వెయిట్ లాస్ అవ్వాలన్న వాళ్ళకి కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. సబ్జాలు ఇలా నానబెట్టుకొని నైట్ ఉదయం ఈ వాటర్ తీసుకుని తాగామనుకోండి చక్కగా ఒంట్లో వేడి తగ్గిపోతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా వెయిట్ తగ్గుతారు. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. శారీ ఫాల్స్ ఉంటాయి కదండి, మనం శారీకి ఫాల్స్ వేస్తూ ఉంటాం కదండి, ఆ కవర్స్లో వచ్చినటువంటి కాగితాలని మనం పడేస్తూ ఉంటాం కదండి, చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం రోడ్లు గుడివి నక్లీస్లు కానీ ఇయర్ రింగ్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి, ఎక్కడ పడితే అక్కడ చిక్కగా చిక్కులు పడిపోతూ ఉంటాయి. మనం బాక్స్లో పెట్టుకుంటాం కూడా. ఈ విధంగా చక్కగా ఆ కాగితానికి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం సెదర్తో కట్ చేసుకొని ఇలా చక్కగా ఇయర్ రింగ్స్ అలానే మనం గోల్డ్ నక్లీస్ లాంటివి పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. జర్నీ చేసేటప్పుడు ఒక్కొక్కసారి కొంతమందికి జర్నీ పడదు కదండి, వామిటింగ్ వచ్చేటట్లుగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా న్యాప్కిన్ తీసుకోవాలి. పల్చర్గా ఉన్నటువంటి న్యాప్కిన్ తీసుకొని దానిలో ఒక గుప్పుడు బియ్యం తీసుకోవాలండి. దానిలో 2 కర్పూరం బిళ్ళలు వేసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఆ స్మెల్ పీలుస్తూ ఉన్నాం అనుకోండి వామిటింగ్ అనేది తగ్గిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. పెన్నుల్లో ఇంక్ అయిపోయినప్పుడు పెన్ను క్యాప్స్ కానీ పెన్ను కానీ పడేస్తూ ఉంటాం కదండి, పెన్ను క్యాప్లను పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. మనకి పెన్ను క్యాప్స్ ద్వారా రీయూజ్ ఐడియాస్ చాలా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఇలా పెన్ను క్యాప్స్ని పడేయకుండా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఏదైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు కొంత యూజ్ చేసుకుని కొంత అలానే ఉంచేస్తూ ఉంటాం కదండి, దానిలో ఉన్నటువంటి సరుకులు పురుగు పట్టి పాడవకుండా ఉండాలంటే ఇలా ఫోల్డింగ్ చేసేసి పెన్ను క్యాప్స్ని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, లోపల ఉన్నటువంటి సరుకులు పాడవకుండా పురుగు పట్టకుండా ఉంటాయండి. ఇలా పెన్ను క్యాప్స్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. నెయిల్ పాలిష్ ఇలాగా నెయిల్స్కి వేసుకుంటూ ఉంటాం కదండి, ఇలా వేసుకున్నప్పుడు మనకి ఏదన్నా
అంటే బట్టలు లాంటివి ఏదన్నా తగిలినా కూడా ఒక్కొక్కసారి ఇలా నెయిల్ పాలిష్ అంతా కూడా పోతుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. నెయిల్ పాలిష్ మనకి డ్రై అయిపోవాలి త్వరగా అనుకున్నప్పుడు ఇలా ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఐస్ క్యూబ్స్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని ఐస్ క్యూబ్స్ అందులో వేసి కొన్ని వాటర్ పోసుకొని ఇలాగా నెయిల్స్కి నెయిల్ పాలిష్ అప్లై చేసుకున్న తర్వాత ఈ నెయిల్స్ని ఆ వాటర్లో ఇలా ముంచి తీస్తే చాలండి, చక్కగా డ్రై అయిపోతుంది, చక్కగా ఆరిపోతుంది. మనం వెంటనే మన పని చక్కగా ఈజీగా సులువుగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఐస్ క్యూబ్స్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఆ వాటర్లో ఇలా డిప్ చేసేసుకున్నాం అనుకోండి నెయిల్స్ అన్నీ కూడా చక్కగా నెయిల్ పాలిష్ పోకుండా ఉంటుందండి. ట్రై చేయండి, వెంటనే కూడా డ్రై అయిపోతుంది, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. స్టిక్కర్ ప్యాకెట్స్ మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదండి. ఇవన్నీ కూడా ఒక దానిలోకి ఇలా పెట్టేసుకొని చక్కగా పిన్స్ కొట్టుకున్నాం అనుకోండి, మనకి ఏ కావాలనేది కూడా చక్కగా తీసుకొని యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతాయండి. మనకి ఎక్కువ ప్లేస్ ఆక్రమించకుండా ఒకదానిలో అన్ని కూడా ఇలా పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి బాక్సెస్ మనం ఏదైనా సరుకులు కానీ ఏదైనా వస్తువులు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, అలాంటివి పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఒక బాక్స్ తీసుకున్నాను, ఈ విధంగా 3 హోల్స్ అయితే పెట్టుకున్నానండి. ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసి డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే 4 మూలలా ఇలా అతికించేసుకున్నానండి. ఇది ఎక్కడైనా మన బాత్రూంలో ఇలా అతికించేసుకున్నాం అనుకోండి, ఈ బాక్స్ని చక్కగా మనం ఉదయం బ్రష్ చేసుకున్న వెంటనే ఈ విధంగా హోల్స్లో బ్రషెస్ పెట్టేసుకున్నాం అనుకోండి, దీనిపైన డస్ట్ కానీ చిన్న చిన్న పురుగులు కానీ వాలకుండా ఉంటాయండి. ఎటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా మనం బాత్రూంలో చక్కగా ఇలా పెట్టేసుకుని అతికించుకున్నాం అనుకోండి, బ్రష్ చేసిన వెంటనే ఈ విధంగా ఆ బాక్స్లో పెట్టేసుకుంటే మూత కూడా ఉంది కాబట్టి డస్ట్ పడకుండా ఉంటుంది, ఎటువంటి క్రిములు కూడా ఏర్పడకుండా ఉంటాయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా పాలల్లో పంచదార కాదు కొబ్బరి నూనె వేయండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. సమ్మర్ వచ్చేసింది కదండి, మనకి పాలు ఇరిగిపోయే ఛాన్స్లు అయితే ఎక్కువ ఉంటూ ఉంటాయి కదండి. ఒకవేళ మనం పాలు రోజు కాగపెట్టి ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం కదండి, అలాంటప్పుడు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, చాలా చక్కగా ఇలాగ పాలు అయితే కాగపెట్టుకోవచ్చు, ఇరిగిపోకుండా ఉంటాయండి. ఇలా పాలు కాగపెట్టుకునేటప్పుడు 2 డ్రాప్స్ కొబ్బరి నూనె వేసామనుకోండి, పాలు విరిగిపోకుండా ఉంటాయండి, చాలా చక్కగా యూజ్ అవుతాయి. ఒకసారి ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం వంట చేసేటప్పుడు లైటర్ని ఎలా పడితే అలా పట్టుకుంటూ ఉంటాం కదండి, దానిపైన జిడ్డు అలానే మరకలు ఏర్పడుతూ ఉంటాయి. అవి జిడ్డుగా ఉన్నటువంటి లైటర్ పట్టుకోవాలంటే చాలా విసుగు వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఇలా అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, లైటర్ చక్కగా మెరిసిపోతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా పట్టుకోవడానికి కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇలా ట్రై చేయండి. లైటర్ పైన ఇలాగా నిమ్మ బద్ద ఉంటుంది కదండి, ఒక హాఫ్ నిమ్మ బద్దను తీసుకుని దానిపైన బేకింగ్ పౌడర్ వేసేసుకుని, అంటే మనం వంటల్లో యూజ్ చేసుకునే బేకింగ్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ దానిపైన వేసేసి ఇలా మొత్తం క్లీన్ చేయాలండి. ఇలా మొత్తం కూడా రఫ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు ఇలా బ్యాక్ సైడ్ ముందు అలానే మధ్యలో మొత్తం కూడా ఇలా క్లీన్ చేసిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో మొత్తం కూడా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. దీనిపైన ఉన్నటువంటి జిడ్డు కానీ మరకలు కానీ డస్ట్ కానీ అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి. ఇలా అప్పుడప్పుడు చక్కగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎండలు స్టార్ట్ అయ్యాయి కదండి, ఎండల్లో మనం ఎక్కువగా ఏసీలతో కూలర్తో పని లేకుండా ఇలా ఈ టిప్ని ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా మనం ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కాటన్ శారీస్ ఉంటాయి కదండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కువగా కట్టుకుంటూ ఉంటారు కదండి, ఇలాంటి శారీస్ మనం చక్కగా ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా వాటర్లో ఈ కాటన్ శారీస్ని తడుపుకొని వాటర్ అంతా కూడా ఇలా పిండేసుకొని, మనకి ఎండలు ఎక్కువగా ఉన్నాయనుకోండి మధ్యాహ్నం టైంలో ఇలాగా విండోస్ దగ్గర ఇలా మనం పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనం స్లోగా ఫ్యాను వేసుకున్నా కూడా చల్లగా వస్తుందండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఏసీలతో మన కూలర్లతో పని లేకుండా ఇలా చక్కగా విండోస్ దగ్గర ఇలా కాటన్ శారీస్ తడుపుకొని ఇలా వేసుకున్నాం అనుకోండి, చక్కగా మంచి కూలింగ్ అనేది వస్తుందండి. ఏసీలో ఎలా ఉంటామో అలాంటి కూలింగ్ అయితే వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. కరెంట్ బిల్లు కూడా చక్కగా మనం సేవ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కిచెన్లో
కొంతమందికి ఎక్కువ ప్లేస్ ఉండదు కదండి. మనం ఏదైనా గిన్నెలు గట్ట చిన్న చిన్నవి ఇలాంటివి గ్లాసులు లాంటివి అలానే స్పూన్స్ లాంటివి ఏదైనా పెట్టుకోవటానికి ఎక్కువ ప్లేస్ ఉండదు కదండి. అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఓల్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి. ఓల్డ్ బ్యాంగిల్స్ని ఈ విధంగా ఒకదానికొకటి గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా గట్టిగా ముళ్ళు అయితే వేసుకోవాలండి. ఒకదానికొకటి ఇలాగ అమర్చుకొని ముళ్ళు అయితే వేసేసుకోవాలి. ఇంకా ఫైనల్గా ఇలా ఒకదానికొకటి గాజులు మనకి ఎన్ని అయితే కావాలో అన్ని ముళ్ళు అయితే వేసేసుకొని ఇలాగా పెట్టేసుకోవాలండి. ఇలాగ ఈ గాజుల్ని మనం ఎక్కడైనా కిచెన్లో ఒక మేకుకి ఇలా తగిలించేసుకున్నాం అనుకోండి, దీనిలో పెద్ద పెద్దవి గెరిటలు లాంటివి కానీ స్టీల్ అట్ల కర్రలు లాంటివి కానీ ఇలా హస్తాలు కానీ పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. కిచెన్లో తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుందని ఈ టిప్ కూడా షేర్ చేస్తున్నానండి. ఎక్కువ ప్లేసు లేకుండా మనకి తక్కువగా ఉంది, మనకి ప్లేస్ మనకి పెట్టుకోవడానికి ఇలాంటివి గిన్నెలు స్టాండ్లు గట్ట అట్లాంటివి లేవు అనుకున్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగ ఒకదానికొకటి గాజులు మనం రెడీ చేసేసుకుని దీనిలో అట్ల కర్ర హస్తాలు చిన్న చిన్న గెరిటలు ఇలాంటివి తగిలించుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కరివేపాకు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఒక బాటిల్ నిండుగా వాటర్ పోసుకొని ఇలా మార్కెట్లో మనం కొమ్మలతో కరివేపాకు తెచ్చుకున్నప్పుడు ఇలా వాటర్ బాటిల్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా కరివేపాకు పాడవకుండా ఉంటుందండి. ట్రై చేయండి. నేను ఇలానే ఈ టిప్ని ఫాలో అవుతూ ఉంటాను, మీకు కూడా షేర్ చేస్తున్నాను. వాటర్ మాత్రం 2 డేస్కి 3 డేస్కి మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. కరివేపాకు వడిలిపోకుండా అలానే ఉంటుంది. ట్రై చేయండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక్కోసారి కరివేపాకు పాడైపోతుంది కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తూ ఉంటాం కదండి, ఇలా బ్లౌజులు కూడా వేసేస్తూ ఉంటాము. వాషింగ్ మిషన్ డ్రమ్ము ఇలా వేసేస్తే ఇలా బ్లౌజ్ హుక్స్లు వాషింగ్ మిషన్ డ్రమ్ముకి పట్టి ఇలా వాషింగ్ మిషన్ అంతా కూడా పాడైపోతుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా బ్లౌజ్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఇలా మనం వాషింగ్ మిషన్లో వేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. వాషింగ్ మిషన్ డ్రమ్ము పాడవకుండా ఉంటుంది, బ్లౌజ్ కూడా పాడవకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన బాడీలో ఓవర్ హీట్ తగ్గిపోవాలి, వేడంతా కూడా తగ్గిపోవాలి అనుకున్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎక్కువగా ఓవర్ హీట్తో బాడీ వేడితో ఉన్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోవాలండి. ఒక గ్లాస్ మజ్జిగ తీసుకొని ఒక నైట్ అంతా కూడా ఈ మజ్జిగలో ఒక స్పూన్ మెంతులు వేసేసి నానబెట్టేసుకొని ఉదయం మార్నింగు పరగడుపున ఈ మజ్జిగని తాగుతూ ఉన్నాం అనుకోండి, చక్కగా మనకి పీరియడ్స్ ప్రాబ్లం తగ్గిపోతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి వెయిట్ లాస్ అవుతారు. అలానే మన బాడీలో కూడా ఓవర్ హీట్ తగ్గిపోతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఇలా న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరి మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.